హలో అండి, వెల్కమ్ టు సుష్మా కలెక్షన్స్. ఇవాళ వీడియోలో నేను కట్టుకున్న శారీ చూస్తున్నారు కదా. శారీ గురించి డీటెయిల్స్ చెప్పే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే కనుక నా వీడియోని మా కలెక్షన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో ఎక్కువ మంది చూడగలుగుతారన్నమాట. అంటే యూట్యూబ్ ఎక్కువ మందికి వీడియోని చూపిస్తుంది అనమాట. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ డివైసెస్లో కనిపించేలాగా యూట్యూబ్ మనకి వీడియో ప్రమోట్ చేస్తుంది అనమాట. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మా దగ్గర ఆర్డర్ పెట్టుకుంటే కనుక ఆర్డరింగ్ ప్రాసెస్ చెప్తున్నాను. స్క్రీన్ పైన మా వాట్సాప్ నెంబరు, శారీ ప్రైస్ అన్నీ ఇస్తామండి. శారీస్ ప్రతి శారీ కూడా డీటెయిల్గా ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి మేము ఇచ్చే నెంబర్కి పంపించండి. మీరు ఆర్డర్ పెట్టుకున్న సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ శారీ డెలివరీ డిస్పాచ్ అవుతుంది మా దగ్గర నుంచి. ఆ తర్వాత మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే 1 వీక్ నుంచి 10 డేస్ లోపల ఖచ్చితంగా శారీ డెలివరీ అవుతుంది. డెలివరీ అయినప్పుడు మాత్రం ఒక్క ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయాల్సి ఉంటుంది. శారీ పార్సల్ ఓపెనింగ్ దగ్గర నుంచి శారీ అంతా ఓపెన్ చేసి క్లియర్గా ప్రతిదీ వీడియోలో కనిపించేలాగా మీరు ఓపెన్ చేసి వీడియో తీయాల్సి ఉంటుంది. అదొక్కటే మీరు చేయాల్సిందండి. ఓకే, మాకు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, ముందే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫోన్పే, గూగుల్ పే రెండూ ఉన్నాయి మాకు. ఆ నెంబర్ వేరే ఉంటుంది. మీకు ఆర్డర్ శారీ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఆల్మోస్ట్ పేమెంట్కి రెడీగా ఉంటారు కదా, అప్పుడు మేము ఆ నెంబర్ ఇస్తామండి. మీరు అప్పుడు ఖచ్చితంగా పే చేయొచ్చు. ఓకేనండి. సో ఇప్పుడు ఈ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శారీ అయితే అండి ఎలా ఉంది అంటే, మనకు చూడండి వింటేజ్ స్టైల్ పట్టు శారీస్ ఉంటాయి చూడండి. వింటేజ్ స్టైల్ అంటే చాలా పాతకాలపు పట్టు శారీస్, ఒకలాంటి యాంటిక్ శారీస్ తోటి వచ్చేవి కదా. ఎక్కువ మెరుపు లేకుండా సోబర్గా ఒక వెండి జరీలు ఇలాంటివి వచ్చే చూసిన ఐడియా ఉందా? బాగా ఆల్మోస్ట్ 50-60 ఇయర్స్ బ్యాక్ అలాంటి శారీసే వచ్చి ఎక్కువ మెరుపు లేకుండా అనమాట. సో నాకు ఈ శారీస్ కలెక్షన్ చూడగానే అలాగే అనిపించింది. వింటేజ్ స్టైల్ పట్టు శారీస్ లాగా ఉన్నాయి. అలా అని అసలు ఎక్స్పెన్సివ్ కానే కాదు, చాలా నామినల్ ప్రైస్ అండి. ఆబ్వియస్గా మీకు నేను ఈ వీడియో చెప్తుంటే పైన ప్రైస్ డిస్ప్లే చేసేస్తాను కాబట్టి తెలిసిపోతుంది. బట్ చెప్తే తప్ప ప్రత్యేకంగా అవునా ఈ ప్రైసా అని అనిపించదు అనమాట. అంత తక్కువ ప్రైస్లో వస్తున్నాయి శారీస్. జస్ట్ మీకు డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఈ జరీ అయి ఉన్నాయి కదా, పూర్తిగా సిల్వర్ కాదు, అలాగని బ్రైట్ గోల్డ్ కూడా కాదు, మధ్యస్థంగా యాంటిక్ షేడ్లో ఉంది. ఎంత క్లాసీగా ఉన్నాయంటే ఇవాళ కలెక్షన్ అన్నీ కూడా కలర్స్ కూడా 5-6 కలర్స్ ఉన్నాయి. చూడండి, మీకు ఎలాగ సైడ్న మీకు వీడియో యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను తీసేది అడ్డంగా పెట్టి వీడియో తీస్తాను కాబట్టి ఫుల్ సారీ డిస్ప్లే కనపడదు. అందుకనే సైడ్న మీకు ఒక వీడియో యాడ్ చేస్తాను, సారీ ఫుల్ వ్యూ ఎలా ఉంటుందో తెలియడం కోసం. సారీ బార్డర్ అయితే పైన చిన్న బార్డర్ వస్తుంది, లైక్ అబౌట్ ఒక 2 to 2.5 ఇంచెస్ వరకు ఉన్న బార్డర్ వస్తుంది. కింద బార్డర్ అయితే ఒక 6-6.5 ఇంచెస్లో బార్డర్ వస్తుంది. చాలా చాలా క్లాసీగా ఉన్నాయి. ప్రైస్ అయితే చెప్పేస్తాను, ఇప్పుడు డిస్ప్లే అయిపోయి ఉంటుంది మీకు. 999 మాత్రమే అండి, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ఫ్యాబ్రిక్ అయితే చాలా ఫ్రీ ఫాల్ ఉంది. అసలు ఏమాత్రం మనకి ఇలాగ స్టిఫ్గా ఉండే ఫ్యాబ్రిక్ కాదు. అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా మనకి, మన బాడీని ఉన్న పర్సనాలిటీ కంటే కొంచెం హెవీయర్ సైడ్ కనిపించేలాగా, అంటే ఇలా వాల్యూమ్ యాడ్ చేసే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఈ ఫ్యాబ్రిక్ అయితే అలాంటిది కాదండి, చాలా ఫ్రీ ఫ్లో ఉంది. ఇలా మీకు కుర్చీలు పట్టుకుని ఇలా అంటే మీకు సైడ్ ఒక వీడియోలో చూపిస్తూనే ఉంటాను. ఇలా అంటే మీకు ఫ్లో తెలిసిపోతుంది. చాలా ఫ్రీ ఫ్లో ఉంది శారీ అయితే మాత్రం. జస్ట్ బార్డర్స్ మాత్రం మనకి వింటేజ్ స్టైల్లో బార్డర్స్ ఇవ్వడం వల్ల పట్టు శారీ లుక్ ఉందన్నమాట. దగ్గరికి వచ్చి చూస్తే తప్ప అబ్బా శారీ ఇంత ఫ్రీ ఫ్లో ఉన్న శారీయా అని అనిపించదు అనమాట. దూరాన్ని చూస్తే ఒకలాంటి మంచి యాంటిక్ ఫినిష్ ఉన్న పట్టు శారీ కట్టుకున్నట్టే ఉంటుంది. ఓకేనండి, శారీ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇవాళ కలెక్షన్స్ అన్నీ కూడా మోస్ట్లీ ఈ చార్ట్లో మాత్రం చాలా రెగ్యులర్గా వచ్చే కలర్స్ అయితే కాదు. ప్రతి కలర్ కూడా కొంచెం వెరీ రేర్ అండ్ యూనిక్ షేడ్స్ ఉన్నాయి. కొన్ని పేస్టల్స్ ఉన్నాయి, కొన్ని స్లైట్లీ డార్క్ షేడ్స్ ఉన్నాయండి. శారీ డీటెయిల్స్ అయితే చెప్పాను కదా. అండ్ మిగతా శారీస్ ఎలాగ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా ఓపెన్ చేసి. దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందంటే, ఈ బార్డర్ ఉంది కదా, బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ చిన్న చిన్న ఈ కలర్ మనకి యాంటిక్ జరీ ఉంది కదా, జరీలో ఉన్న బుటాస్ వస్తాయి అన్నమాట. చాలా చాలా బాగుంది శారీ అయితే కట్టుకుంటే. ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ ఇది సపోటా కలరు. బేసికలీ అన్ని కలర్స్ అందరికీ జనరల్గా సూట్ అవ్వు. నేను మోస్ట్లీ డార్క్ కలర్స్ నాకు వీడియోలో బాగా పడతాయని చెప్పి డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను అనమాట. అంటే
బాగా కొంచెం బ్రైట్గా కనిపించడానికి. బట్ ఈసారి ట్రై చేద్దాం అనేసి నేను ఇవాళ లైట్ కలరే కట్టుకున్నాను. కానీ ఎంత క్లాసీగా ఉందంటే మోస్ట్లీ ఈ బార్డర్ వల్ల అనమాట. ఎంత క్లాసీగా ఉందో అసలు. తక్కువ ప్రైస్ ట్రిపుల్ అని చెప్పాను కదా. శారీ అయితే ఎవరికి ఏ శారీ నచ్చినా సరే ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి, అస్సలు మిస్ కావద్దు. ఎక్కువ చెప్పాను ఇంట్రడక్షను, బట్ ఏంటంటే శారీస్ అంత బాగున్నాయి, చాలా చాలా నీట్గా ఉన్నాయి. ఎవరు కట్టుకున్నా సరే మనకి బాడీకి బాడీ హగ్గింగ్గా ఉంది. ఫ్యాబ్రిక్ అంతా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. డైలీ రోజు అంతా కూడా మనం ఉంచేసుకోవచ్చు ఫ్యాబ్రిక్. నెక్స్ట్ కలర్ అండి. ఇది ఎలా ఉందంటే అంత ఇంగ్లీష్ కలర్స్ మోస్ట్లీ ఇవాళ చూపించేవన్నీ కూడా కొంచెం కలర్స్ చెప్పనా కూడా పూర్తిగా ఇది ఎగ్జాక్ట్గా నేను చెప్పడానికి లేదనమాట. మౌట్ కలర్ అని అనొచ్చు. విత్ కిందనేమో వైన్ కలర్ బార్డర్ అనమాట. శారీని పూర్తిగా చూపిస్తాను ఓపెన్ చేసి. శారీ అంతా మనకి ఆల్ ఓవర్ ఇలా బుటా వస్తుంది. ఇది బ్లౌజ్ పీస్ అని. బ్లౌజ్ పీస్ మనకి కట్టన్స్లో వస్తుంది. కింద బార్డర్ ఏదొస్తే అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. బాడీ అంతా కూడా ఇలా లైన్స్ కంటిన్యూ అవుతాయి. చిన్న చిన్న బుటాస్ వచ్చినాయి అన్నమాట. ఇలా ఉంది. ఇది చూడండి, ఇలా వచ్చింది శారీ అంతా కూడా. మంచి కలరు, ఇంగ్లీష్ కలరు. ఇది పళ్ళు పాట. పళ్ళు పాటలో ఇలా కొంచెం మిక్స్డ్ వేరే కలర్స్ ఇలా వచ్చి చూడండి, ఇదంతా ప్రింట్ అనమాట. ఇలా వచ్చింది. ఇలా ఉంది శారీ. ఇంగ్లీష్ కలరు కంప్లీట్గా చూడండి, వేసుకుంటే ఎంత నీట్గా ఉందో, చాలా క్లాసీగా ఉంది. దీనికి బ్లౌజ్ అయితే ఇది వచ్చింది. ఇటువైపు మనకి హ్యాండ్స్ వస్తాయి కాబట్టి ఇలా పెట్టి చూపిస్తాను. ఇలా ఉందన్నమాట బ్లౌజ్ అండ్ శారీ. చాలా నీట్ లుక్ ఉందండి. అంతా ఇంగ్లీష్ కలర్. మనకి కొన్ని కలర్స్ మనకి నోటికి ఎగ్జాక్ట్గా చెప్పడానికి రాదు, బట్ ఏంటంటే వేసుకుంటే చాలా క్లాసీగా ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. శారీ ఫ్లో చూడండి, ఇలా ఉంది. ఫ్రీ ఫ్లో ఎలా అంటే తెలుస్తుంది కదా, ఎక్కడ స్టిఫ్నెస్ లేదు, స్కిన్కి ఇరిటేషన్ లేదు. చాలా బాగుంది. బట్ట లైట్ వెయిట్గా ఉంది. ట్రాన్స్పరెన్సీ అసలు లేనే లేదు. ఇంకో సింగిల్ ప్రింట్ పెట్టి చూపిస్తున్నాను కదా బ్యాక్ నుంచి. ఇగో ఇలా ఉందన్నమాట. అస్సలు ట్రాన్స్పరెన్సీ లేదు. హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చండి. ఈ శారీ కావాల్సిన వాళ్ళు ఇలా నచ్చితే ఈ శారీని స్క్రీన్ షాట్ తీసి పంపించండి. నెక్స్ట్ కలర్. ఇది నెక్స్ట్ కలర్ అండి. మంచి ఎల్లో. ఎల్లో అంటే బ్రైట్ ఎల్లో కాదు, ఒకలాంటి మస్టర్డ్ అని చెప్పొచ్చు. మస్టర్డ్ కూడా పూర్తిగా మస్టర్డ్ అని కాదు, మిక్స్డ్ షేడ్ అనమాట. కిందనేమో మనకి లైట్ బ్రౌన్ బార్డర్లో వచ్చింది. ఎలిఫెంట్స్ అండ్ పీకాక్స్ వచ్చినాయి. ప్రతి సారీ కూడా డిజైన్ అంతా ప్రతిదానికి ఒకటేనండి, జస్ట్ కలర్స్ మాత్రమే మారుతాయి. చూపిస్తాను ఇది కూడా ఓపెన్ చేసి. ఇలా చూడండి, ఇది సారీ వేసుకుంటే ఇలా వస్తుంది. బార్డర్స్ లైట్ హనీ కలర్ అని చెప్పొచ్చు బార్డరు. సారీ బాడీ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో అనమాట. ఇది బ్లౌజ్ పీస్. ఇది కూడా కాంబినేషన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా మ్యాచింగ్ చేసుకోవచ్చు వేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది. ఇలా ఉంటుంది. ఓకే, దీనికి పళ్ళు మీకు చూపిస్తాను. ప్రతి దానికి అన్నీ ఒకలాగే ఉంటాయి, జస్ట్ కలర్స్ మారుతాయి అంతేనండి. ఇది పళ్ళు పాట. శారీ అయితే ఇలా ఉంటుంది. ఇది శారీ మస్టర్డ్ ఎల్లో అండ్ కొంచెం కైండ్ ఆఫ్ హనీ బ్రౌన్ అనమాట. ఇది నెక్స్ట్ కలర్ అండి. ఇది కూడా ఒకలాంటి 2 డిఫరెంట్ గ్రీన్స్ అనమాట. ఇక్కడ డార్క్ గ్రీన్ ఉంది, ఇక్కడ కొంచెం లైట్ షేడ్ ఆఫ్ గ్రీన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది చూడండి కాంబినేషన్. ఈ శారీ కూడా ఓపెన్ చేస్తాను. ఇలా వస్తుంది శారీ వేసుకుంటే, ఇలా ఉంటుంది. ఇది శారీ. ఇది బ్లౌజ్ పీస్ అండి. ఇలా వచ్చింది. బ్లౌజ్ పీస్లో బార్డర్స్ ఇలా వస్తాయి. దీనికి సెపరేట్గా డిటాచ్ చేసి వచ్చింది. నేను ఇదే ఓపెన్ చేయడం. ఇది పళ్ళు పార్ట్. ఇది చూడండి అప్పర్ బార్డర్ ఇలా వస్తుంది అనమాట. అప్పర్ బార్డర్ కాదు, సారీ, అప్పర్ బార్డర్ అంటే పైన, కింద బార్డర్ లోవర్ బార్డర్ ఇలా వస్తుంది. ఓకే,
ఈ శారీ కూడా చాలా బాగుంది, మంచి గ్రీన్ షేడ్ కింద బాటిల్ గ్రీన్లో వచ్చినట్టు డార్క్ షేడ్ ఆఫ్ గ్రీన్ వచ్చిందండి. ఈ శారీ నచ్చిన వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ తీసి పంపించండి. శారీ ప్రైస్ అయితే సేమ్ అండి, 999. ఇది నెక్స్ట్ కలర్ అండి. ఇది కూడా మంచి కలర్ షేడ్, లైట్ ఆరెంజ్ అని చెప్పచ్చు. అంటే యాక్చువల్లీ ఆరెంజ్ కాదు, ఆరెంజ్ అండ్ బ్రిక్ కలిస్తే మనకి ఎలా వస్తుంది ఆ షేడ్లో వచ్చింది శారీ వేసుకుంటే ఇలా ఉందండి. దూరానికి చూస్తే ఎలా ఉందంటే కొంచెం కెమెరాలో పసుపు కుంకుమ కాంబినేషన్ ఉండటం, పసుపు కూడా ఎగ్జాక్ట్ బ్రైట్ పసుపు కాకుండా ఇలా హనీ కలర్ పసుపులో మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది అనమాట. లైట్ ఆరెంజ్ అండ్ బ్రిక్ షేడ్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది షేడ్స్ అన్నీ కూడా యూనిక్గా ఉన్నాయి. ఇవాళ చూపించేవన్నీ కూడా యూనిక్గా ఉంది, చాలా బాగున్నాయండి. కింద బార్డర్ అయితే మనకి రెడ్డిష్ మెరూన్ వచ్చింది, పూర్తిగా మరూన్ కాదు, కొంచెం లైట్గా రెడ్ మిక్స్ అయ్యి ఉంటే ఎలా ఉంటుంది ఆ షేడ్లో వచ్చింది. దీనికి బ్లౌజ్ పీస్, ఇది బ్లౌజ్ పీస్ ఇలా ఉంటుంది. బార్డర్స్ మనకి కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది, ఎందుకంటే శారీ అంతా కూడా మనకి హారిజాంటల్గా జరీ లైన్స్ రన్ అవుతున్నాయి అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బుటాస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్గా మనకు పట్టు శారీ లుక్కే వస్తుంది. ఇది పళ్ళు పార్ట్ చూడండి. ఇలాగా ఇంకొకసారి మీకు చూసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి నేను కాసేపు అంటే శారీని ఫీల్ అయ్యి మీరు ఒకవేళ ఆర్డర్ చేయాలనుకుంటే కాస్త ఎక్కువసేపు నోటీస్ చేయాలనుకుంటారు కదా శారీస్ని ఎలా ఉంది ఏంటి వేసుకుంటప్పుడు, అందుకని కొంచెం ఎక్కువసేపు చూపిస్తున్నాను ఇలాగా. ఓకే, సో ఇవాళ కలెక్షన్ అన్ని చూసారు కదండి. ఇంకొకసారి నేను కట్టుకున్న శారీ గురించి చెప్తాను, అంటే స్కిప్ చేస్తూ సాధారణంగా ఎవరు చూడొద్దని చెప్తున్నాను. బట్ ఇఫ్ నాట్ ఏదైనా స్కిప్ చేస్తే కనుక శారీ ఫ్యాబ్రిక్స్ అయితే ఫ్రీ ఫాలింగ్ మెటీరియల్స్ అన్ని లైట్ వెయిట్ ఉన్నాయి, స్కిన్కి అసలు ఇరిటేషన్ లేదు అండ్ ట్రాన్స్పరెన్సీ అసలు లేదు. బట్ అయితే చాలా బాగుంది, వింటేజ్ స్టైల్ పట్టు శారీస్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. ఓకేనండి, ఇవాళ కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.